వీడియోలో మనము సమాంతర రేఖలు, తిర్యక్ రేఖ వీటికి సంబంధించి మనము 9th క్లాస్ లో ఉన్న ఎగ్జాంపుల్స్ చూసాం. నెక్స్ట్ ఈ వీడియోలో మనము 9th క్లాస్ లో ఉన్న ఎక్సర్సైజ్ లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవి చూద్దాం. ఓకే, దానికంటే ముందు మనకి ఇక్కడ 8th క్లాస్ లో జామితీలో ఇవ్వలేదు కానీ బీజగణితంలో సమాంతర రేఖలు, తిర్యక్ రేఖలకు సంబంధించి 3 ప్రాబ్లమ్స్ ఇచ్చాడండి. దాంట్లో ఒక ప్రాబ్లం నేను లాస్ట్ వీడియో చెప్పాను, మిగిలిన 2 ప్రాబ్లమ్స్ ఈ వీడియో చెప్తాను చూడండి. ఓకే, దీంట్లో మనకి ఇక్కడ 8th క్లాస్ లో పేజ్ నెంబర్ 38 లో ప్రాబ్లం చూడండి. ఈ విధంగా 2 రేఖలు ఇచ్చాడండి, LM 2 రేఖలు. ఏంటి? LM. ఆ 2 రేఖలు కూడా సమాంతరంగా ఉన్నాయని చెప్పాడు. సమాంతరంగా ఉన్నప్పుడు 2 కోణాలు ఏర్పడ్డాయి. సో ఈ 2 కోణాలులో మనకి ఈ X విలువను ఫైండ్ చేయమన్నాడు, X విలువ కనుక్కోమన్నాడు. అయితే మనకు ఒక తెలుసు, 2 సమాంతర రేఖలకు ఒక తిర్యక్ రేఖ ఖండించుకున్నప్పుడు ఏర్పడిన కోణాల్లో క్రాస్ కోణాలు సమానం అవుతాయండి. సో ఈ క్రాస్ లో ఏర్పడిన కోణాలకి ఈ క్రాస్ లో కోణాలు సమానం, అలాగే ఈ క్రాస్ లో కోణాలకి ఈ క్రాస్ లో కోణాలు సమానం. అలా కాకుండా ఒక క్రాస్ లో ఒక కోణము, ఇంకొక క్రాస్ లో ఇంకొక కోణం ఇచ్చినట్లయితే ఆ 2 కోణాల యొక్క మొత్తం అనేది ఎప్పుడూ కూడా సంపూర్ణం అవుతుంది, అంటే 180 డిగ్రీలు అవుతుంది. ఇక్కడ మనకి 3x + 20 ఇచ్చాడండి. ఈ కోణం అనేది ఏమో ఈ క్రాస్ లో ఉంది. అలాగే ఇక్కడ కోణము 5x - 8 ఇచ్చాడు, అదేమో ఈ క్రాస్ లో ఉంది. ఓకే, కాబట్టి ఈ 2 కోణాలు కూడా ఏమవుతాయంటే, లేదా ఈ 2 కోణాల మధ్య సంబంధం ఏమవుతుందంటే ఆ 2 కోణాల మొత్తము కూడా 180 డిగ్రీస్ అవుతుంది. లేదా మనకి సమాంతర రేఖ పరంగా తీసుకున్నప్పుడు ఈ 2 కోణాలు ఏ కోణాలు అవుతాయండి? తిర్యక్ రేఖకు ఒకే వైపు ఉండే అంతర కోణాలు అవుతాయి. సో తిర్యక్ రేఖకు ఒకే వైపు ఉండే అంతర కోణాలు అనేవి ఎప్పుడు కూడా ఏ విధంగా ఉంటాయంటే సంపూరకాలుగా ఉంటాయి. కాబట్టి 3x + 20 అలాగే 5x - 8 ఈ 2 కూడా మనం ఏం చేయాలంటే కలపాలి. కలిపి మనకి ఎంతకి ఈక్వల్ చేయాలంటే 180కి ఈక్వల్ చేయాలి. ఓకే, సో కాన్సెప్ట్ పరంగా మనకు గుర్తు పెట్టుకోకపోయినా పర్వాలేదు, క్రాస్ కోణం గుర్తు పెట్టుకోండి చాలు. సో ఈ క్రాస్ లో ఒక కోణము, అలాగే ఈ క్రాస్ లో ఒక కోణం ఇస్తే ఆ 2 కోణాల మొత్తం అనేది ఎప్పుడు కూడా మనకి 180 అవ్వాలి. ఓకే, సో ఇది 3x, ఇది 5x, టోటల్ ఏమవుతాయండి? 8x అవుతుంది. ఇది +20, ఇది -8 అంటే +12 అవుతుంది, ఈజ్ ఈక్వల్ టు 180. ఓకే, సో 8x ఈజ్ ఈక్వల్ టు 180 - 12 అంటే 8x ఈజ్ ఈక్వల్ టు 168 అవుతుంది. సో x ఈజ్ ఈక్వల్ ఏమవుతుందండి? x ఈజ్ ఈక్వల్ టు 168/x అవుతుంది. సో 8 అవుతుంది. సో 8 1s 8 21s అంటే x వాల్యూ ఎంత వచ్చింది? 21 వచ్చింది. ఓకే, సో కొన్నిసార్లు మనకి ఏమవుతుందంటే x వాల్యూ కాకుండా ఈ కోణాల విలువలు అడుగుతుంటాడు. సో అప్పుడు మనం ఏం చేయాలంటే మనకు వచ్చిన ఈ x విలువని మనం ఈ రెండింటిలో ప్రతిక్షేపించుకుంటే ఈ కోణాల యొక్క విలువ అనేది వస్తుంది. ఓకే, దీంట్లో ఫస్ట్ వన్ చూడండి, 3x + 20 ఇచ్చాడు. దీంట్లో మనము x బదులుగా 21 గా రాసుకున్నట్లయితే ఏమవుతుందండి? 3 × 21 + 20 అంటే 63 + 20 అంటే 83 డిగ్రీస్ అవుతుంది. సో ఇది 83 అయితే ఈ కోణం ఎంత అవుతుంది? ఈ 2 కోణాలు మొత్తం కూడా మనకి ఎంత అవ్వాలి? 180 అవ్వాలి. ఆల్రెడీ ఒక కోణం 83 ఉంది కాబట్టి రెండవ కోణం ఎంత అవుతుందంటే 97 డిగ్రీస్ అవుతుంది. ఓకే, సో ఈ విధంగా మనకి ఈ కోణం ఫైండ్ చేయాలి. నెక్స్ట్ మనకి ఇక్కడ 48 లో ఇంకొక ప్రాబ్లం ఇచ్చాడండి. సో 2 సమాంతర రేఖలు, అవి కూడా LM రేఖలు. ఆ 2 సమాంతర రేఖలకు P అనే తిర్యక్ రేఖ ఖండించుకున్నప్పుడు ఏర్పడిన 2 కోణాలు ఇచ్చాడు. సో దాంట్లో కూడా మనకి X విలువ ఫైండ్ చేయమన్నాడు. సో కొన్ని సందర్భాల్లో మనకి కోణాలను కూడా కట్టమంటాడు. అయితే ఇక్కడ మనకి ఈ ఏర్పడిన ఈ 2 కోణాల మధ్య సంబంధాన్ని ముందు మనం ఫైండ్ చేయాలి. ఓకే, సో ఫైండ్ చేసినప్పుడు ఏమవుతుంది చూడండి, ఇక్కడ ఈ 2 సమాంతర రేఖలను ఈ తిర్యక్ రేఖ ఖండించినప్పుడు ఏర్పడిన కోణాల్లో ఈ క్రాస్ కోణంకి ఈ క్రాస్ కోణం సమానం, అలాగే ఈ క్రాస్ కి ఈ క్రాస్ సమానం. సో మనకి ఇచ్చిన 2 కోణాలు కూడా ఒకే క్రాస్ లో ఉన్నాయి చూడండి, ఈ విధంగా. కాబట్టి ఏమవుతాయి? ఈ 2 కోణాలు కూడా ఒకదానికొకటి సమానం అవుతాయి. సో 2x + 15 ఈజ్ ఈక్వల్ టు 3x - 10. సో +2x ఎదురు పట్టుకెళ్ళిపోదాం, -10 ఎదురు పట్టుకొద్దాం. సో 15 + 10 ఈజ్ ఈక్వల్ టు 3x, +2x ఎదురుకెళ్తే -2x అవుతుంది. ఈ -10 ఎదురుకు వస్తే +10 అవుతుంది. సో 3x - 2x అంటే x అవుతుంది. సో x ఈజ్ ఈక్వల్ టు 25 డిగ్రీస్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈ వాల్యూ అడిగితే ఏమవుతుందంటే 2 × 25 + 15 అవుతుంది. సో 25 × 2 అంటే 50 అవుతుంది. సో 50 + 15 అంటే 65 డిగ్రీస్ అవుతుంది.
సో ఇది 65 డిగ్రీస్ కాబట్టి ఆటోమేటిక్ గా ఇది కూడా 65 డిగ్రీస్ అవుతుంది. ఓకే, సో 8th క్లాస్ లో మనకి సమాంతర రేఖలు తిర్యగ్రాలకు సంబంధించి ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. నెక్స్ట్ మనకి ఇక్కడ 9th క్లాస్ లో ఎక్సర్సైజ్ లో ప్రాబ్లం ఏమైనా చూద్దాం. నెక్స్ట్ మనకి ఇక్కడ 9th క్లాస్ లో పేజ్ నెంబర్ 94 లో ఎక్సర్సైజ్ 4.3 ఉంది చూడండి. దాంట్లో మొత్తం మనకి ఇక్కడ 19 ప్రాబ్లమ్స్ ఇచ్చాడండి. సో ప్రతి ప్రాబ్లం కూడా మనకి ఇంపార్టెంట్ ఉంది ఇక్కడ. దాంట్లో మనకి ఇక్కడ ఫస్ట్ ప్రాబ్లం అవసరం లేదు, సెకండ్ ప్రాబ్లం ఇచ్చాడు చూడండి. ఇక్కడ సెకండ్ ప్రాబ్లం మనకి ఇక్కడ 3 సమాంతర రేఖలు ఇచ్చాడు. ఈ 3 సమాంతర రేఖలకి ఒక తిర్యగ్రాహి ఇచ్చాడు. సో ఆ సందర్భంలో మనకి ఇక్కడ ఎక్స్ వై జెడ్ 3 కోణాలు ఏర్పడ్డాయి. ఆ 3 కోణాల యొక్క విలువను కనుక్కోమన్నాడు. ఓకే, సో మనకి ఏమి ఇచ్చాడంటే ఇంకా y/z అనేదేమో 3:7 రేషియోలో ఉందని చెప్పాడు. అంటే y కోణము z కోణం యొక్క నిష్పత్తి ఏమో 3:7 ఇచ్చాడు. సో మనకి x విలువ, y విలువ, z విలువ కట్టమన్నాడు. ఓకే, సో ముందు మనకి ఇక్కడ ఏదైనప్పటికీ కూడా 2 అవ్వచ్చు, 3 అవ్వచ్చు, 4 అవ్వచ్చు, ఎన్ని సమాంతర రేఖలు ఇచ్చినా ఆ సమాంతర రేఖలకు ఒక తిర్యగ్రాహి ఖండించుకున్నప్పుడు ఏర్పడిన కోణాల్లో క్రాస్ కోణాలు అంటే ఒకే క్రాస్ లో ఏర్పడిన కోణాలన్నీ కూడా సమానంగా ఉంటాయి. ఓకే, సో ఈ క్రాస్ లో ఏర్పడిన కోణాలకి ఈ క్రాస్ లో ఏర్పడిన కోణాలు అలాగే ఈ క్రాస్ లో ఏర్పడిన కోణాలు సమానం. ఇప్పుడు ఈ క్రాస్ లో మనకి ఏం ఏర్పడిందండి? ఇక్కడ ఎక్స్ ఏర్పడింది. సో ఇక్కడ ఏం లేదు, ఇక్కడ జెడ్ ఉంది. అంటే ఎక్స్ కోణం ఎంత ఉంటే జెడ్ కోణం కూడా అంతే ఉంటుంది. నెక్స్ట్ మనకి ఈ క్రాస్ లో కోణాలకి ఈ క్రాస్ లో కోణాలకి ఈ క్రాస్ లో కోణాలు సమానం. సో ఇప్పుడు ఈ క్రాస్ లో ఏ కోణం ఉందండి? కేవలం y అనే కోణం మాత్రమే ఉంది. ఓకే, సో మనకి ఇక్కడ ఇవి రెండు కూడా అంటే ఎక్స్ జెడ్ ఒక క్రాస్ లో కోణాలు, y అనేది ఒక క్రాస్ లో కోణం. సో మనకేం తెలుసు, రెండు వేరు వేరు అంటే 2 క్రాసుల్లో కోణాలు మనం తీసుకున్నట్లయితే ఆ 2 కోణాల యొక్క మొత్తం అనేది ఏమో 180 అవుతుంది. ఓకే, అంటే మనకి ఇక్కడ ఎక్స్ ప్లస్ వై తీసుకున్నా 180 అవుతుంది, అలాగే జెడ్ ప్లస్ వై తీసుకున్నా 180 అవుతుంది. అయితే మనకే నిష్పత్తి ఇచ్చాడండి, y/z ఇచ్చాడు. y/z ఎంత ఇచ్చాడు? 3:7 ఇచ్చాడు. అంటే y ప్లస్ జెడ్ అనేదేమో 180 అయ్యింది. మరి భాగాలు చూడండి, ఇక్కడ y భాగాలు అలాగే z భాగాలు రెండు కలిపితే 10 భాగాలు అయ్యాయి. అంటే ఇక్కడ 2 విధాలు చేయొచ్చండి ఇది. సో y అనే కోణాన్ని మనము ఇక్కడ నిష్పత్తి ఇచ్చాడు కాబట్టి 3x గా తీసుకోవచ్చు, z అనే కోణాన్ని 7x గా తీసుకోవచ్చు. సో వాటి యొక్క మొత్తాన్ని మనము దీన్ని బట్టి 180కి ఈక్వల్ చేసుకుంటే ఈ x విలువను మనము కనుక్కొని ఈ కోణం కనుక్కోవచ్చు. లేదా అదంతా తనలో కనుక్కుంటే మనకి ఇచ్చింది ఏంటంటే ఇక్కడ 3:7 నిష్పత్తి అంటే భాగాలు. సో ఈ 3 + 7 ఎన్ని భాగాలు అవుతాయండి? 10 భాగాలు అవుతాయి. సో ఇప్పుడు ఈ 10 భాగాలు దేనికి సంబంధించండి? y ప్లస్ జెడ్ లేదా z ప్లస్ వైకి సంబంధించింది. సో z ప్లస్ వై అనేది ఎంత ఇచ్చాడండి? ఇక్కడ 180 వచ్చింది మనకి. అంటే ఈ 10 భాగాలు ఎంతకి సమానం అవుతాయి? 10 భాగాలు 180కి ఈక్వల్ అవుతాయి. సో మరి ఒక పార్ట్ ఏమొస్తుందండి? ఒక భాగం 180/10 అంటే 18 డిగ్రీలు వస్తుంది. ఓకే, సో ఇప్పుడు మనకి y అనేది ఎన్ని భాగాల్లో ఉందండి? y అనేది ఎన్ని భాగాలుగా ఉంది? 3 భాగాలుగా ఉంది. ఓకే, అంటే ఒక భాగం విలువ 18 అయితే 3 భాగాలు ఎంత అవుతుందండి? 3 × 18, 18 3 54. అంటే y యొక్క విలువ ఎంత వచ్చింది? 54 డిగ్రీలు వచ్చింది. సో y విలువ తెలిసినప్పుడు ఆటోమేటిక్ గా x విలువ కట్టొచ్చు, అలాగే z విలువ కూడా కట్టొచ్చు. ఏ విధంగా? సో ఇది ఈ క్రాస్ లో కోణం కాబట్టి రెండోది ఈ క్రాస్ లో కోణం ఏమవుతుందంటే ఈ కోణం ప్లస్ ఈ కోణం 2 కోణాలు కలిపితే మనకి 180 అవుతుంది. సో ఇది 54 కాబట్టి ఇదంతా వస్తుందండి 126 వస్తుంది. కొంచెం చేసి చూద్దాం. ఇక్కడ మనకి ఒక పార్ట్ విలువ ఎంత వచ్చిందండి? 18 వచ్చింది కదా. సో z అనేది ఎన్ని భాగాలుగా ఉందండి? 7 భాగాలుగా ఉంది. అంటే z విలువ ఎంత అవుతుందండి? 7 × 18 అంటే 18 ఏళ్ళ 126 డిగ్రీలు. సో z ఎంత వచ్చింది? 126 డిగ్రీలు వచ్చింది. y ఎంత వచ్చింది? 54 డిగ్రీలు వచ్చింది. ఇంకేముందండి? x ఉంది. సో x అనేది మనకి దేనికి సమానమైందండి? y కి సమానమైంది, z కి సమానమైందా? z కి సమానమైంది. అంటే z విలువ ఎంత ఉంటే x విలువ కూడా అంతే ఉంటుంది. సో z విలువ ఎంత వచ్చింది? ఇక్కడ 126 డిగ్రీస్ వచ్చింది. కాబట్టి x = కూడా 126 డిగ్రీస్ అవుతుంది. ఓకే, ఇది మనకి ఎక్సర్సైజ్ లో సెకండ్ ప్రాబ్లం. సో 2 అవ్వచ్చు, 3 అవ్వచ్చు, 4 అవ్వచ్చు, ఎన్ని సమాంతర రేఖలు ఇచ్చినా తిర్యగ్రాహి ఖండించుకున్నప్పుడు మాత్రం ఏర్పడిన కోణాలు క్రాస్ కోణాలు అన్ని కూడా ఒకే విధంగా ఉంటాయి. ఓకే, నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ మనకి ఇక్కడ
థర్డ్ ప్రాబ్లం ఏమి ఇచ్చాడు చూడండి ఇక్కడ. ఏబి ఒక సరళ రేఖ ఇచ్చాడు, అలాగే సిడి ఒక సరళ రేఖ ఇచ్చాడు. ఈ రెండు సరళ రేఖలు అంట ఏబి సిడి రెండు కూడా ఒకదానికొకటి సమాంతరంగా ఉన్నాయి. మరియు ఈ చూడండి ఈఎఫ్ అనే రేఖ ఇక్కడ మనకి 90 డిగ్రీలుగా ఇచ్చాడు. అంటే అర్థం ఏంటంటే ఈ ఏబి రేఖకు ఈఎఫ్ రేఖ ఏ విధంగా ఉందంటే పెర్పెండిక్యులర్ గా ఉంది. అంటే ఏబి పెర్పెండిక్యులర్ ఈఎఫ్ లేదా ఈఎఫ్ పెర్పెండిక్యులర్ ఏబి, అంటే ఒకదానికొకటి అవి లంబంగా ఉన్నాయి. అయితే గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే రెండు సమాంతర రేఖలకు ఒక రేఖ అనేది ఒక రేఖ మీద లంబం అయితే రెండో రేఖ మీద కూడా ఆటోమేటిక్ గా లంబమే అవుతుందండి. అంటే ఇక్కడ 90 డిగ్రీలుగా ఖండించుకుంటే ఇక్కడ కూడా 90 డిగ్రీలుగానే ఖండించుకుంటుంది. సో ఇటువైపు కూడా 90 డిగ్రీలుగానే ఖండించుకుంటుంది. ఓకే, సో మనకేమిచ్చాడంటే ఏబి ప్యారల్ సిడి అన్నాడు, అలాగే ఏబి పెర్పెండిక్యులర్ ఈఎఫ్ అన్నాడు. ఇంకా ఏమిచ్చాడంటే యాంగిల్ ఈ యాంగిల్ జిఈడి జిఈడి అంటే ఈ మొత్తం కోణం ఎంత ఇచ్చాడంటే 126 డిగ్రీస్ ఇచ్చాడు. ఓకే, మనకి ఆల్రెడీ ఇది 90 డిగ్రీలు అంటే లంబంగా ఖండించుకుంది కాబట్టి ఇది 90 అయింది. కానీ ఇది మొత్తం ఎంత అయిందండి 126 డిగ్రీస్ అయింది. అంటే మధ్యలో ఈ కోణం ఎంత అవుతుంది? సో మొత్తం 126, ఇది 90. సో రిమైనింగ్ ఎంత ఉందండి 36. అంటే ఈ త్రిభుజంలో ఈ కోణం ఎంత అవుతుందంటే 36 డిగ్రీలు అవుతుంది. ఓకే, సో మనకేం కనుక్కోమన్నాడు? మనకి ఈ కోణం కనుక్కోమన్నాడు అండి, అలాగే ఇక్కడ ఏర్పడిన ఈ కోణం కనుక్కోమన్నాడు, నెక్స్ట్ ఈ కోణం కనుక్కోమన్నాడు. సో మనకు ఒక కోణం వచ్చింది, ఏమొచ్చిందండి 36 డిగ్రీలు వచ్చింది. ఎలా వచ్చింది? ఇది ఈ మొత్తం కోణం 126 గా వాడు ఇచ్చాడు. ఈ రేఖ లంబంగా ఖండించుకుంది కాబట్టి ఇది 90 పోతే మిగిలిందే ఈ 36 ఈ మధ్యలో కోణం అవుతుంది. ఓకే, నెక్స్ట్ మనకి ఇక్కడ ఈ రెండు రేఖలు ఏ రేఖలు అన్నాడండి? సమాంతర రేఖలు అన్నాడు. సో సమాంతర రేఖలు అయినప్పుడు ఈ రేఖ ఏ రేఖ అవుతుందండి? ఇక్కడ ఖండించుకుంది, సో ఇక్కడ ఖండించుకుంది. సో రెండు దగ్గర ఖండించుకుంది కాబట్టి అది మనకి ఇక్కడ తిర్యక రేఖ అవుతుంది. సో తిర్యక రేఖ అయినప్పుడు మనం ఎప్పుడూ కూడా కోణం అనేది ఏ విధంగా చూడాలంటే తిర్యక రేఖ మీద ఏర్పడిన ఈ బిందువుతోటి మనం తీసుకున్న సరళ రేఖ మీద ఏర్పడిన బిందువునే మనం కోణంగా తీసుకోవాలి. అంటే ఈ మొత్తాన్ని కోణంగా తీసుకోవాలి. సో ఈ మొత్తం కోణం మనకి ఎంత ఇచ్చాడు? ఇక్కడ 126 డిగ్రీస్ ఇచ్చాడు. ఇప్పుడు ఈ కోణంకి ఈ కోణము ఏ కోణం అవుతుందండి? ఇది తిర్యక రేఖ, తిర్యక రేఖకు చెరోవైపు ఉన్నాయి. ఇది ఈ వైపు ఉంటే ఇది కుడివైపు ఉంటే ఇది ఎడం వైపు ఉందండి. నెక్స్ట్ ఇది ఈ బిందు వద్ద ఉంటే ఇది ఈ బిందు వద్ద ఉంది, మరియు అంతరంగా ఉన్నాయి. సో అటువంటి కోణాలు ఏ కోణాలు అవుతాయి? ఏకాంత కోణాలు అవుతాయి. కాబట్టి ఇది 126 అయితే ఇది కూడా 126 డిగ్రీస్ అవుతుంది. సో మనకి ఈ కోణం కనుక్కోమన్నాడు. నెక్స్ట్ ఇంకే కోణం కనుక్కోమన్నాడు? ఈ కోణం కనుక్కోమన్నాడు. సో ఏ విధంగా చేస్తే వస్తుందండి అది? జనరల్ గా మనకి ఈ రేఖ మీద జి అనేది ఒక బిందువు. సో జి అనే బిందువు వద్ద ఏర్పడిన ఈ మొత్తం కోణం ఎంత అవుతుందండి? 180 డిగ్రీస్ అవుతుంది, అంతే కదా? సో ఇది మొత్తం 180 అయితే ఈ కోణం 126 డిగ్రీస్ గా ఇచ్చాడు. సో రిమైనింగ్ కోణం ఇది ఎంత అవుతుందండి? ఎంత అవుతుంది? 54 డిగ్రీస్ అవుతుంది. ఓకే, సో మనకి ఈ కోణం 54 వచ్చింది, ఈ కోణం 126 డిగ్రీస్ వచ్చింది, ఈ కోణం 36 డిగ్రీస్ వచ్చింది. సో అవే మనం కనుక్కోమన్నాడు. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఎక్సర్సైజ్ లో 4th ప్రాబ్లం చూడండి. 4th ప్రాబ్లం మనకి ఈ విధంగా పటం ఇచ్చాడండి. సో పటం ఏమంటే ఇక్కడ PQ ఒక సరళ రేఖ, అలాగే ST ఒక సరళ రేఖ. ఈ రెండు రేఖలు కూడా ఒకదానికొకటి సమాంతరంగా ఉన్నాయి. ఇవేంటివి? సమాంతరం అంటే ఒకదాని కింద ఒకటి ఈ విధంగా ఉండాలి కదా అని అనుకోగలరు. సో ఈ విధంగా అంటే ఈ రేఖను మనం ఈ విధంగా కానీ పొడిగించామనుకోండి, అప్పుడు మనకి ఈ రేఖకు ఏ విధంగా ఉంటుందంటే సమాంతరంగా ఉంటుందని అర్థం. సో ఈ రేఖ ఇక్కడ ఉంది, ఈ రేఖ ఇక్కడ ఉంది. రెండు వేరు వేరు దగ్గర ఉన్నప్పటికీ కూడా ఏవైనా రెండు రేఖలు ఒక తలంలో ఉన్నప్పుడు మనకి రెండు సందర్భాలు ఉంటాయండి. ఒకటి, ఆ రెండు రేఖలు కూడా ఎక్కడో ఒక దగ్గర ఖండించుకుంటాయి, లేదా ఆ రెండు రేఖలు ఖండించుకోకుండా ఉంటాయి. సో ఖండించుకోకుండా ఉండే సందర్భంలోనవి ఖచ్చితంగా సమాంతరంగా ఉంటాయి. ఓకే, సో ఇప్పుడు మనకి ఈ రేఖ రెండు రేఖలు కూడా ఒకదానికొకటి సమాంతర రేఖలు అన్నారు. సో ఆ సందర్భంలో మనకి ఈ విధంగా ఒక పటం ఏర్పడిందండి. ఈ పటంలో ఇక్కడ కోణం 110 ఇచ్చాడు, ఇక్కడ కోణం 130 డిగ్రీలు ఇచ్చాడు, ఇక్కడ కోణం కనుక్కోమన్నాడు. ఓకే, సో ముందు నేను షార్ట్ కట్ చెప్తానండి. షార్ట్ కట్ అర్థం కానట్టే ఉంటుంది. ఇటువంటి ప్రాబ్లమ్స్ మనం ప్రాసెస్ పరంగా చేస్తేనే మంచిది. కానీ ముందు షార్ట్ కట్ చెప్తాను చూడండి. సో ముందు మన షార్ట్ కట్ ఏంటంటే ఇటువంటి పటాలకి ఇక్కడ మనకి 110 డిగ్రీస్ ఇచ్చాడు కదా. సో ఈ 110 అనేది 180 కంటే ఎంత తక్కువ? 70 డిగ్రీస్ తక్కువ. సో ఇటువైపు కోణం ఎంత ఇచ్చాడండి? 130 డిగ్రీస్ ఇచ్చాడు. సో ఆ కోణం మనకి 180 కంటే ఎంత తక్కువ అండి?
50 degrees తక్కువ. సో ఈ రెండు కలిపి మీకు ఎంత వస్తుంది? 120 degrees వచ్చింది. ఓకే, సో ఇక్కడ వచ్చిన ఈ కోణం మనకి 180 కంటే ఎంత తక్కువ ఉందండి? 60 degrees తక్కువ ఉంది. సో అదే కోణం ఇక్కడ దీని యొక్క విలువ అవుతుంది. ఇది షార్ట్ కట్. సో ప్రాసెస్ ని నేను షార్ట్ కట్ చేసి చూపించాను. సో ప్రాసెస్ ఏంటి? సో మనకి ప్రాసెస్ ఏంటంటే ఇక్కడ ఆర్ అనే బిందువు వద్ద ఒక సరళ రేఖ మనం నిర్మించుకోవాలి ఈ విధంగా. సో అటువంటి సరళ రేఖ ఏ విధంగా ఉండాలంటే సరళ రేఖ మనకి పటంలో ఇచ్చిన ఈ రెండు రేఖలకి కూడా సమాంతరంగా ఉండాలి. ఏ విధంగా ఉండాలి? సమాంతరంగా ఉండాలి. సో సమాంతరంగా ఉన్నప్పుడు ఇక్కడ చూడండి, ఈ కోణం అనేది ఈ రేఖకి ఈ రేఖకి ఈ రేఖ ఏ రేఖ అవుతుంది? తిర్యక రేఖ అవుతుంది. సో తిర్యక రేఖ అయినప్పుడు ఇక్కడ ఈ కోణము అలాగే ఇక్కడ ఈ తిర్యక రేఖకి ఈ రేఖ మధ్య ఏర్పడిన ఈ కోణము, ఈ రెండు కోణాల మధ్య గల సంబంధం ఏంటండి? సో రెండు కోణాలు అంతరంగా ఉన్నాయి, తిర్యక రేఖ ఒకే వైపు ఉన్నాయి. సో అటువంటి రెండు కోణాలు కూడా ఏమవుతాయి అంటే 180 degrees అవుతాయి వాటి యొక్క మొత్తం అనేది. సో ఇది 130 కాబట్టి ఈ కోణం ఎంత అవుతుందంటే 50 degrees అవుతుంది. ఓకే, నెక్స్ట్ సేమ్ అదే విధంగా ఈ రేఖకు ఈ రేఖ సమాంతర రేఖ, అప్పుడు ఇది తిర్యక రేఖ అవుతుంది. తిర్యక రేఖకు ఈ కోణము అలాగే ఈ కోణం ఏ కోణాలు అవుతాయండి? తిర్యక రేఖ ఒకే వైపు ఉండే అంతర కోణాలు అవుతాయి. సో తిర్యక రేఖ ఒకే వైపు ఉండే అంతర కోణాలు మొత్తం అనేది ఎప్పుడు కూడా 180 అవ్వాలి. సో ఇది 110 కాబట్టి ఇదంతా అవుతుందంటే 70 degrees అవుతుంది. ఓకే, సో మనకే కోణం అడిగాడు? కేవలం ఈ కోణం అడిగాడు. సో ఆర్ అనే బిందువు వద్ద ఈ రేఖ మీద ఏర్పడిన ఈ మొత్తం కోణం ఎంత అవ్వాలండి? 180 degrees అవ్వాలి. అంతే కదా? ఎంత అవ్వాలి? 180 degrees అవ్వాలి. దాంట్లో మనకి ఈ కోణం అవసరం లేదు, ఈ కోణం అవసరం లేదు, ఈ మధ్యలో ఉండి ఈ కోణం మాత్రమే కావాలి. అంటే ఈ రెండు కోణాలు మనం తీసివేయాలి. సో ఈ రెండింటి యొక్క మొత్తం ఎంత అవుతుందండి? 120 degrees అవుతుంది. ఈ మొత్తం కోణం ఎంత? 180 degrees. సో ఈ రెండు కోణం మొత్తం ఎంత? 120 degrees. సో 180 నుంచి మనం 120 కి తీసినట్లయితే ఎంత వస్తుందండి? 60 degrees వస్తుంది. ఆ 60 degrees ఇది. ఓకే, సో ఇది ప్రాబ్లం. నెక్స్ట్ మనకి ఇక్కడ 5th ప్రాబ్లం ఏంటో చూడండి. సో 5th ప్రాబ్లం మనకి ఇటువంటి మోడల్ ఆల్రెడీ చెప్పుకున్నామండి ప్రీవియస్ వీడియోలో. ఇటువంటి ప్రాబ్లమ్స్ మనకి ఎప్పుడు కూడా ఏ విధంగా చేయొచ్చు అంటే, చూడండి మనకి రెండు సరళ రేఖల మధ్యన ఒక బిందువు ఇచ్చి పటాన్ని ఈ విధంగానే ఇస్తాడు, లేదా కొన్ని సందర్భాల్లో బిందు ఇటు పెట్టేసి సరళ రేఖ ఈ విధంగా ఇస్తాడు. సో పటం ఏ విధంగా ఇచ్చినప్పటికీ కూడా మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఏర్పడిన ఈ కోణం అలాగే ఇక్కడ ఏర్పడిన ఈ కోణం, సో రెండు అటు సైడ్ ఉన్నాయండి. సో మనకి ఈ కోణం కావాలంటే ఈ జెడ్ అనే కోణం ఏమవుతుందంటే ఈ రెండింటి యొక్క మొత్తం అనేది అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ డౌట్ రావచ్చు ఏంటంటే, మనకి కోణాలు ఇటు సైడ్ ఇచ్చాడు కదా, అలా కాకుండా కోణాలు ఇటు సైడ్ ఇచ్చాడు. ఫర్ ఎగ్జాంపుల్ కోణం ఇక్కడ ఇచ్చాడు ఎక్స్ అనే కోణం, ఇక్కడ ఇచ్చాడు వై అనే కోణం. ఓకే, సో ఇప్పుడు జెడ్ అడిగాడు అనుకోండి, లేదా ఇటువైపు కోణం అడిగాడు అనుకోండి. చూడండి, ఎప్పుడైనా సరే ఇటువంటి పటాల్లో ఒక సైడ్ ఇచ్చిన రెండు కోణాలు ఒకే సైడ్ ఉండాలి. రెండు కోణాలు కూడా ఎక్కడ ఉండాలి? ఒకే సైడ్ ఉండాలి. సో ఆపోజిట్ లో ఉండే కోణం అడిగాడు అనుకోండి, అప్పుడు మనకి ఏమవుతుందంటే అది ఎక్స్ ప్లస్ వైగా అవుతుంది. అంటే ఈ కోణం ప్లస్ ఈ కోణం అవుతుంది. సో ఇక్కడ కోణం ఇచ్చి ఇవతల కోణం అడిగితే ఎక్స్ ప్లస్ వై అవుతుంది. అలా కాకుండా అటు సైడ్ కోణం చూడండి, ఇక్కడ ఎక్స్ ఇచ్చాడు, ఇక్కడ వై ఇచ్చాడు, ఇటు సైడ్ కోణం అడిగాడు జెడ్. సో జెడ్ విలువ కూడా ఎంత అవుతుందంటే ఎక్స్ ప్లస్ వై అవుతుంది. అలా కాకుండా ఒక సైడ్ కోణాలు ఇచ్చి ఏ సైడ్ కోణాలు ఇచ్చాడో ఆ సైడ్ కోణం మనకి అడిగాడు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, మనకి పటం మనకి ఏంటి ఇచ్చాడంటే ఎక్స్ ఇచ్చాడు, వై ఇచ్చాడు, ఇక్కడ జెడ్ ఇచ్చాడు. సో జెడ్ విలువ మనం కనుక్కోమన్నాడు. సో జెడ్ విలువ ఏమవుతుందంటే ఈ కోణం ప్లస్ ఈ కోణం ఎంత ఉంటుందో అదే మనకి జెడ్ విలువ అవుతుంది. అలా కాకుండా దానికి ఆపోజిట్ లో కోణం ఇది అడిగాడు అనుకోండి, ఎక్స్ వై ఒకే వైపు ఉన్నాయి, మనకు అడిగిన కోణం కూడా అదే వైపులో ఉంది. అప్పుడు మనకి ఏమవుతుందంటే ఆ ఇచ్చిన రెండు కోణాల యొక్క మొత్తాన్ని మనము 360 నుంచి తీయాలి. సో 360 నుంచి తీసినట్లయితే అదే మనకి ఆన్సర్ అవుతుంది. సో కొన్ని సందర్భాల్లో మనకి ఇక్కడ ఎక్స్వై లో కాకుండా ఇది 110 degrees అంటాడు, ఇది 130 degrees అంటాడు. సో ఈ కోణం ఎంత అడుగుతుంటాడు. ఓకే, సో ఏం లేదండి, ఒకే సైడ్ కోణాల దగ్గర మనకి అడిగినట్లయితే సో మనకి ఏ సైడ్ కోణాలు ఇస్తాడో ఆ రెండు కోణాలను కలిపేసి మనకి ఈ సైడ్ ఆ సైడ్ కోణమే కావాలంటే 360 నుంచి తీయాలి. అది కూడా 360 నుంచి ఎందుకు తీయాలంటే ఇక్కడ ఏర్పడిన ఒక బిందువు చుట్టూ ఏర్పడిన కోణం ఎంత అవుతుందండి? 360 అవుతుంది కాబట్టి. ఓకే, అలా కాకుండా ఒకవైపు కోణాలు ఇచ్చి దానికి ఆపోజిట్ లో ఉండే రెండో వైపు కోణం అడిగినప్పుడు దాని యొక్క విలువ ఏమవుతుందంటే ఇచ్చిన రెండు కోణాల యొక్క మొత్తం అవుతుంది. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో కూడా నేను దీన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాను నీట్ గా.
సో దీన్ని మనం సాగించిన అవసరం లేదు. సో మనకేం అడిగాడంటే ఈ పటంలో ఎక్స్ వై ఇచ్చాడు, ఇక్కడ ఏర్పడిన జెడ్ విలువ అడిగాడు. సో జెడ్ విలువ ఏమవుతుందంటే ఎక్స్ ప్లస్ వై అవుతుంది. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ మనకి ఇక్కడ ఎక్సర్సైజ్ 6th ప్రాబ్లం చూడండి. పీక్యూ 2 సమాంతర రేఖలు ఇచ్చాడండి, అలాగే ఆర్ఎస్ 2 రేఖలు ఇచ్చాడు. పీక్యూ 2 కూడా ఒకదానికొకటి సమాంతరంగా ఉన్నాయి. సేమ్ అదే విధంగా ఆర్ఎస్ కూడా ఒకదానికొకటి సమాంతరంగా ఉన్నాయి. జనరల్ గా చూడండి, ఈ 2 సరళ రేఖలకు ఇది తిర్యక రేఖ అవుతుంది, ఇది తిర్యక రేఖ అవుతుంది. అలా కాకుండా ఈ 2 మన సమాంతర రేఖలకు తీసుకున్నప్పుడు ఈ 2 రేఖలు కూడా తిర్యక రేఖలు అవుతాయి. సో అలా మనం చెప్పుకున్నాం, 2 సమాంతర రేఖలు ఇచ్చినప్పుడు ఆ 2 సమాంతర రేఖలకు 2 తిర్యక రేఖలు ఇచ్చినప్పుడు ఆ 2 తిర్యక రేఖలు కూడా సమాంతరంగా ఉంటే, సో మనం ఏం చెప్పుకున్నామండి, ఈ క్రాస్ లో కోణాలు, ఈ క్రాస్ లో కోణాలు, ఈ క్రాస్ లో కోణాలు, ఈ క్రాస్ లో కోణాలు సమానం. అలాగే ఈ క్రాస్ లో కోణాలు, ఈ క్రాస్ లో కోణాలు, ఈ క్రాస్ లో కోణాలు, ఈ క్రాస్ లో కోణాలు సమానం. ఇక్కడ మనకి ఈ క్రాస్ లో ఇక్కడ 2a ఉందండి ఇక్కడ, అలాగే ఇక్కడ ఏమీ లేదు. ఇక్కడ ఎంత ఉంది చూడండి, 80 degrees ఉంది. సో 2 కూడా ఒకే క్రాస్ లో ఉన్నాయి కాబట్టి 2 కూడా సమానం అవుతాయి. సో 2a = 80 అయితే a = ఎంత అవుతుందండి, 40 అవుతుంది. సో మనకి ఏ విలువ కట్టమన్నాడు ఇక్కడ. నెక్స్ట్ మనకి ఇక్కడ ఇంకొకటి బి విలువ కట్టమన్నాడు. సో బి అనేది ఎక్కడ ఉంది, వేరే క్రాస్ లో ఉంది. ఇక్కడ ఈ క్రాస్ లో 80 ఉంటే ఈ క్రాస్ లో బి ఉంది. అంటే ఒక క్రాస్ లో ఉండే కోణం విలువ 80. సో రెండో క్రాస్ లో ఉండే కోణం యొక్క విలువ ఎంత అవుతుందండి, ఆ రెండింటి యొక్క మొత్తం మనకి ఎప్పుడు కూడా ఎంత అవ్వాలి, 180 అవ్వాలి. సో ఒకటి 80 అయింది కాబట్టి రెండోది ఎంత అవుతుందండి, ఇక్కడ మనకి ఎంత అవుతుందండి, 100 అవుతుంది. సో బి విలువ 100 అవుతుంది. ఇది మనకి ఇక్కడ 6th ప్రాబ్లం. నెక్స్ట్ మనకి ఇక్కడ 7th ప్రాబ్లం ఏమి ఇచ్చాడంటే, సో సేమ్ ఇదే విధంగా 2 సమాంతర రేఖలకు 2 తిర్యక రేఖలు ఇచ్చాడండి. సో 2 తిర్యక రేఖలు ఇచ్చినప్పుడు మొత్తం మనకు అక్కడ 16 కోణాలు ఏర్పడ్డాయి. ఆ 16 కోణాల్లో ఏ ఏ కోణాలు సమాన కోణాలు అనేసి మనకి కనుక్కోమని. సో మనకి అది టెక్స్ట్ బుక్ పరంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు, ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది చూడండి. సో మనకి ఇక్కడ కోణాలు ఏ విధంగా ఇచ్చాడంటే 1, 2, 3, 4 ఈ విధంగా ఇచ్చాడు. నెక్స్ట్ 5, 6, 7, 8, నెక్స్ట్ 9, 10, 11, 12, 13, 14, 15, 16 ఈ విధంగా ఇచ్చాడండి. సో మొత్తం మనకి ఇచ్చిన 16 కోణాల్లో ముందు చెప్పుకున్నాము, 2 సమాంతర రేఖలకు 2 తిర్యక రేఖలు ఇచ్చినప్పుడు 2 తిర్యక రేఖలు కూడా సమాంతరంగా ఉంటే ఏమవుతాయండి, క్రాస్ కోణాలు, ఈ క్రాస్ కోణాలు, ఈ క్రాస్ కోణాలు, ఈ క్రాస్ కోణాలు సమానం. సో ఇక్కడ ఏమున్నాయండి, 2, 4, 6, 8, 10, 12, 14, 16 అంటే అన్ని కూడా సరి కోణాలు. నెక్స్ట్ ఈ క్రాస్ చూడండి, 1, 3, 5, 7, 9, 11, 13, 15 అంటే అన్ని బేస్ కోణాలు. టెక్స్ట్ బుక్ లో ఇచ్చిన 7వ పటానికి మనకి ఇక్కడ ఆన్సర్ అంటే సరి కోణాలకి సరి కోణాలు సమానం. అంటే 2, 4, 6, 8, 10, 12, 14, 16 ఆ కోణాలు సమానం. నెక్స్ట్ బేసి కోణాలు 1, 3, 5, 7, 9, 11, 13, 15 ఈ కోణాలకి ఈ కోణాలు సమానం. సో ఇవన్నీ ఒకదానికొకటి సమానం, ఇవన్నీ ఒకదానికొకటి సమానం. అలా కాకుండా సరి కోణంలో ఒక కోణము, బేసి కోణంలో ఒక కోణం అని తీసుకున్నట్లయితే వాటి యొక్క మొత్తం మనకి 180 degrees అవుతుంది. ఓకే, ఇది మనకి ఇక్కడ 7th ప్రాబ్లం అండి. సో 6th ప్రాబ్లం, 7th ప్రాబ్లం రెండు ఒకేలా ఉంటాయండి. నెక్స్ట్ మనకి ఇక్కడ 8th ప్రాబ్లం మనకి ఈ విధంగా ఒక పటం ఇచ్చాడు. దాంట్లో మనకి ఇక్కడ బాణపు గుర్తులున్న ఈ 2 రేఖలు కూడా ఏ రేఖలు అవుతాయని చెప్పాడు, సమాంతర రేఖలు అవుతాయని చెప్పాడు. సో మనకి ఇక్కడ XY వాల్యూస్ కట్టమన్నాడు. సో ఈ పటానికి పేర్లు పెట్టలేదు, మనం పేర్లు పెట్టుకుందాం. A, B, C, D, E. ఓకే, సో ఈ పటంలో మనకి ఇక్కడ పెడదామండి D, E. ఇప్పుడు AB మీద బాణపు గుర్తుంది, అలాగే CD మీద బాణపు గుర్తుంది. అంటే అర్థం ఏంటంటే AB ప్యారలల్ CD అన్నాడు. అంటే ఈ 2 రేఖలు కూడా సమాంతర రేఖలు. సో సమాంతర రేఖలు అయినప్పుడు ఈ CB అనేది ఏ రేఖ అవుతుందండి, ఇక్కడ AB మీద B దగ్గర ఖండించుకుంది, CD మీద C దగ్గర ఖండించుకుంది. సో అది మనకి ఇక్కడ తిర్యక రేఖగా చెప్పుకోవచ్చు. సో తిర్యక రేఖ అయినప్పుడు ఈ కోణం 60 degrees అయింది, ఈ కోణం ఎంత అవుతుందండి. సో 2 సమాంతర రేఖలకు ఒక తిర్యక రేఖ ఖండించుకున్నప్పుడు ఏర్పడిన కోణాల్లో 2 కోణాలు కూడా తిర్యక రేఖ ఒకే వైపు ఉంటూ 2 సమాంతర రేఖలకు మధ్యలో అంటే అంతరంగా ఉన్నాయి. సో అటువంటి కోణాలు తిర్యక రేఖ ఒకే వైపు ఉండే
అంతర కోణాలు అవుతాయి. సో వాటి యొక్క మొత్తం అనేది ఎప్పుడు కూడా మనకి ఎంత అవుతుంది? 180 అవుతుంది. సో జనరల్ మనకి ఇక్కడ ఏబిసి అనేది ఒక త్రిభుజం. త్రిభుజంలో ఈ కోణం 59 డిగ్రీలు ఇచ్చాడు, ఈ కోణం 60 డిగ్రీలు ఇచ్చాడు. సో ఈ కోణం ఎంత అవుతుందండి? సో త్రిభుజంలో ఉండే 3 కోణాలు మొత్తం కూడా మనకి 180 అని తెలుసు. ఇది 59, ఇది 60, ఇది ఎంత అవుతుందంటే 61 అవుతుంది. ఏ కోణం? ఈ కోణం, త్రిభుజంలో కోణం. సో మనకి ఈ రెండు రేఖలను సమాంతర రేఖలుగా తీసుకున్నప్పుడు ఇది సమాంతర రేఖ, ఇది తిర్యక్ రేఖ. సో సమాంతర రేఖ తిర్యక్ రేఖ మధ్యలో ఉండే మొత్తం కోణం ఏమవుతుందంటే ఇది 61, ఇది y, అంటే 61 ప్లస్ y మొత్తం కోణం ఇది. ఈ కోణం అలాగే ఈ కోణం ఎంత? 60. వాటి యొక్క మొత్తం ఎంత అవ్వాలి మనకి? 180 అవ్వాలి. ఎందుకు అవ్వాలండి? ఈ రెండు రేఖలు కూడా సమాంతర రేఖలు, ఇది తిర్యక్ రేఖ అయినప్పుడు తిర్యక్ రేఖ ఒకే వైపు అంతర కోణాలు వస్తాయి కాబట్టి రెండు కూడా. ఓకే, సో సింప్లిఫై చేసుకుంటే 61 ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు 120, y ఈజ్ ఈక్వల్ టు 120 మైనస్ 61 అంటే 59 డిగ్రీస్ అవుతుంది. సో y విలువ ఎంత వస్తుంది? 59 డిగ్రీస్ వచ్చింది. లేదా ఇంకొక విధంగా కూడా చేయొచ్చు మనం. ఇది సమాంతర రేఖ, ఇది సమాంతర రేఖ. ఈ రెండు సమాంతర రేఖలకు ఇది తిర్యక్ రేఖ తీసుకోవచ్చు. సో తిర్యక్ రేఖ తీసుకున్నప్పుడు ఈ కోణంకి ఈ కోణం ఏ కోణం అవుతుందండి? ఏకాంతర కోణం అవుతుంది. సో y విలువ ఎంత అవుతుంది? అప్పుడు 59 డిగ్రీస్ అవుతుంది. ఓకే, సో అలాగనే చేయొచ్చు. నెక్స్ట్ మనకి ఇక్కడ ఈ మొత్తం కోణం ఎంత అవుతుందండి? సి అనే బిందువు వద్ద ఏర్పడిన ఈ మొత్తం కోణం మనకి 180 డిగ్రీస్ అవ్వాలి. దాంట్లో మనకి త్రిభుజం పరంగా ఇది 62 డిగ్రీస్ వచ్చింది, y విలువ 59 వచ్చింది. సో x విలువ ఎంత అవుతుందంటే ఈ మొత్తం 180 కాబట్టి 180 నుంచి ఈ 59, 61 రెండు అంటే మొత్తం ఎంత అవుతుంది? 120 డిగ్రీస్ అవుతుంది. ఆ రెండు కానీ తీసినట్లయితే సో మిగిలిన కోణమే మనకి ఏమవుతుందంటే x యొక్క కోణం అవుతుంది. సో x ఎంత వచ్చింది? 60 డిగ్రీలు వచ్చింది.